హాయ్ ఫ్రెండ్స్, చిరంజీవి గారిది కొత్త పాట ఒకటి రిలీజ్ అయింది. మీరందరూ చూసే ఉంటారు. పాట చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సాంగ్ కేరళలో తీసినట్టు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పడవలో ఎంతో అందంగా ఉన్నారు వీళ్ళిద్దరు, నయనతార, చిరంజీవి. ఇది కేరళ తీర ప్రాంతంలో షూట్ చేసినట్టు మనకు చాలా చక్కగా కనపడుతుంది. ఇంత బాగా స్వరాలు సమకూర్చిన ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాయడం జరిగింది. దీన్ని స్టార్ పోక్ సింగర్ మధుప్రియతో కలిసి భీమ్స్ సిసిరోలియా పాడటం జరిగింది. దీనికి కొరియోగ్రఫీ భాను మాస్టర్ చేశారు. శశిరేఖ సాంగ్ ఇప్పుడు చాలా బాగుందని అభిమానులు, సినిమా ప్రియులు, సంగీతాన్ని ఆస్వాదించే వాళ్ళు మంచి కామెంట్స్ పెడతాం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు అభిమానులు, చిరంజీవి అభిమానులు కామెంట్స్ పెడతాం జరుగుతుంది. 8వ తేదీన విడుదలైనటువంటి ఫుల్ సాంగ్ చాలా మంది అభిమానుల్ని ఎంతో ఆనందపరిచినట్టు మనందరికీ తెలుస్తుంది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే చిరంజీవి మంచి కామెడీతో నవ్వులు పూయించగలరు అనే మనకు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫుల్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునే విధంగా అనిల్ రావుపూడి మూవీస్ తీస్తూ ఉంటారు. సినిమాలో ఏదో ఒక మంచి మెసేజ్ కూడా మనకి అందిస్తుంటారు. మరి చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి వినోదంతో పాటు మనకు మెసేజ్ కూడా అందిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నారని, ఆయనతో పాటు కేథరిన్, వేటివి గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారని మనకి సినీ మీడియా ద్వారా తెలుస్తుంది. మరి చిరంజీవి, దగ్గుపాటి వెంకటేష్ ని ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇంకా ఈ పాట విషయానికి వస్తే 7 గంటల ముందల మీసాల పిల్ల అంటూ ఇటీవల యూట్యూబ్ లో మంచి లైక్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, నయనతారల కాంబినేషన్ లో రసవత్తరంగా ఉన్నాయి. ఈ పాటని మీసాల పిల్ల చాలా మంచి రెస్పాన్స్ అభిమానుల నుంచి అందుకోవడం జరిగింది. ఇంకా ఈ శశిరేఖ ఫుల్ సాంగ్ మన శంకర్ ప్రసాద్ గారు సినిమా నుంచి అందిస్తున్న ఈ పాటలు ఇప్పుడు విడుదలైన ఈ పాటకు కూడా మీసాల పిల్ల కంటే కూడా ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయని అభిమానులు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో శశిరేఖ పాత్రలో నయనతార నటిస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు పాత్రనే మన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ పాట గురించి చెప్పాలనుకుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.